Good morning students. Today I will teach you ईदगाह पार्ट 2। गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था। गांव से మేళా చలా విలేజ్ నుంచి అందరూ ఒక గ్రూప్ గా ఈద్గాహ్ కి వెళ్తున్నారు। వాళ్ళతో పాటు హామిద్ కూడా ఈద్గాహ్ కి వెళ్తున్నాడు। शहर का दामन आ गया, सड़क के दोनों ओर अमीरों के बगीचे है। शहर का दामन आ गया, दामन का अर्थ है फुट ఆఫ్ ది మౌంటైన్, అంటే ఒక పర్వత ప్రాంతంలో షహర్ ఉండి ఉండవచ్చు, అక్కడికి వీళ్ళు చేరుకున్నారు। సడక్ కే దోనో ఓర్ అమీరోं के बगीचे है। सड़क के दोनों ओर, सड़क का अर्थ है రోడ్, రోడ్ కి టూ సైడ్స్ కూడా అమీరోं के బగీచే అంటే రిచ్ పీపుల్ యొక్క గార్డెన్స్ ఉన్నాయి। బడి బడి ఇమారతే, చాలా పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి। అదాలత్, కోర్ట్ ఉంది, కాలేజ్ ఉంది, క్లబ్, గర్ ఆది దిఖాయి దే। క్లబ్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా షహర్ కాబట్టి అక్కడ అవన్నీ కూడా రోడ్ కి టూ సైడ్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి। ఈద్గాహ్ జానే వాలోं की टोलियां नजर आने लगी। ఈద్గాహ్ కి వెళ్తున్న టోలీ కా అర్థ హై గ్రూప్ అన్నమాట, అంటే ఈ గావ్ నుంచి ఏ విధంగా హామిద్ మిగతా పిల్లలతో వాళ్ళ ఫాదర్స్ తో కలిపి ఒక గ్రూప్ గా ఈద్గాహ్ కి వెళ్తున్నారో అదే విధంగా ఆ సరౌండింగ్స్ లో చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలా గ్రూప్స్ గా ఈద్గాహ్ కి వెళ్తున్నారు। ఆ గ్రూప్స్ వీళ్ళకి కనిపించాయి। एक से एक बड़कीले वस्त्र पहने हुए है। ఆ గ్రూప్స్ లో వాళ్ళందరూ కూడా ఏక్ సే ఏక్ బడికీలే వస్త్ర, ఒకరిని మించినటువంటి ఒకరు దుస్తులు, అంటే చాలా మంచి, ఆ రోజు రంజాన్ ఫెస్టివల్ కాబట్టి అందరూ కూడా చాలా మంచి క్లోత్స్, వస్త్రాలు వాళ్ళు ధరించి ఉన్నారు। सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला। ఈద్గాహ్ నజర్ ఆయి, అలా వాళ్ళు వెళ్తూ ఉండగా ఈద్గాహ్ వాళ్ళకి కనిపించింది। అక్కడే ఈద్ కా మేళా, మేళా అంటే జాతర అని చెప్పుకోవచ్చు, లేదంటే చిన్న ఎగ్జిబిషన్ లాగా అక్కడ ఈద్గాహ్ ప్రక్కనే అది ఏర్పాటు చేయబడి ఉంటుంది। नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं। నమాజ్ పూరే హోతే హి, ఎప్పుడైతే ఈద్గాహ్ కి వెళ్లి అక్కడ నమాజ్ కంప్లీట్ అయిపోయిందో ఈ చిల్డ్రన్ అంతా ఏం చేసట, మిఠాయి और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं। మిఠాయి और खिलौनों के, మిఠాయి, ఈ స్వీట్ షాప్స్, ఖిలౌనా అంటే ఈ టాయ్ షాప్స్ ని దావా బోల్, దావా అంటే ఇన్వెన్షన్, అంటే దాడి చేయడం, అంటే ఒక్కసారిగా వీళ్ళు ఆ స్వీట్ షాప్స్, ఆ టాయ్ షాప్ దగ్గరికి వెళ్లారు। హామిద్ దూర్ ఖడా హై, చిల్డ్రన్ అందరూ కూడా ఆ షాప్స్ దగ్గరికి వెళ్లారు కానీ హామిద్ దూర్ ఖడా హై, వీళ్ళందరికీ చాలా దూరంగా హామిద్ నిలబడి వాళ్ళని చూస్తున్నాడు। ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై, హామిద్ దగ్గర కేవల్ 3 పైసే। గ్రాండ్ మదర్ అమీనా తనకి 3 పైసా మాత్రమే ఇచ్చింది, తన దగ్గర 3 పైసలు మాత్రమే ఉన్నాయి। మొహసిన్ బిష్తి ఖరీదా హై, ఆ గ్రూప్ లో ఉన్న చిల్డ్రన్ లో మొహసిన్ అనే బాయ్ బిష్తి, బిష్తి అంటే ఒక పాట్ తో వాటర్ మోస్తున్న ఒక గర్ల్ బొమ్మ అనమాట, అంటే ఒక అమ్మాయి వాటర్ మోస్తున్నట్టుగా ఉండే ఒక టాయ్ ని తను కొనుక్కున్నాడు। మహమూద్ సిపాహి, మహమూద్ అనే బాయ్ సిపాహి అంటే ఒక సోల్జర్ టాయ్ ని కొనుక్కున్నాడు। నూరే వకీల్, నూరే అనే బాయ్ వకీల్ అంటే ఒక లాయర్ టాయ్ ని తను కొనుక్కున్నాడు। ఆర్ సమ్మి దోబిన్, సమ్మి అనే బాయ్ ధోబిన్ గా వాషర్ ఉమెన్, అంటే ఒక చాకలి ఆమె బట్టలు ఉతుకుతున్నట్టుగా ఉన్న ఒక టాయ్ ని తను కొనుక్కున్నాడు। हामिद खिलौनों को ललचाई आंखों से देखता है। हामिद खिलौनों को లలచాయి ఆంకోం సే, అంటే లల్చాన్ అంటే టెంప్ట్ అవడం, అంటే హామిద్ మన ఫస్ట్ చెప్పుకున్నామండి 4-5 ఇయర్స్ ఉన్న బాయ్ అని చెప్పి, అంతే చిన్నపిల్లడు। మనం గమనిస్తే పేరెంట్స్ తో ఎవరైనా చిన్నపిల్లలు మార్కెట్ గదికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనసుకు నచ్చిన టాయ్స్ గానీ లేదంటే స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కొనమని మారం చేస్తూ ఉంటారు। కానీ హామిద్ 4-5 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటికీ కూడా గ్రాండ్ మదర్ ఇచ్చిన 3 పైసా మాత్రమే తన దగ్గర ఉన్నాయి। మిగతా పిల్లలందరూ కూడా టాయ్స్ కొనుక్కుంటున్న అతను చాలా దూరంగా నిలబడి వాళ్ళని చూస్తూ ఉన్నాడు। లల్చాయి ఆంకోంసే దేక్తా, కానీ లల్చాన్ అంటే టెంప్ట్, చిన్నపిల్లవాడు కదండి కొనుక్కోలేదు కానీ మనసులో మాత్రం టెంప్ట్ అవుతున్నాడు। ఫిర్ మిఠాయియోं की दुकानें माती है, మిఠాయియోं की అంటే ఫస్ట్ టాయ్స్ కొనేసుకున్నారు, ఇంకొంచెం దూరం వాళ్ళు వెళ్లేటప్పటికి అక్కడ వాళ్ళకి మిఠాయియోं की दुकानें माती है, స్వీట్ షాప్స్ అనేవి కనిపించడం జరిగింది। కిసీనే రేవడి లి, కిసీనే ఆ టాయ్ షాప్ స్వీట్ షాప్ లో కిసీనే రేవడి లి, కొంతమంది ఏం కొనుక్కున్నారట, రేవడి అంటే జీళ్లు కొనుక్కున్నారండి। కిసీనే గులాబ్ జామున్, కొంతమంది గులాబ్ జామున్ స్వీట్ తీసుకున్నారు। కిసీనే సోహన్ హల్వా, కొంతమంది హల్వా స్వీట్ ని వాళ్ళు కొనుక్కోవడం జరిగింది।
మొహసిన్ कहता है హామిద్ రేవడి లేలే. మొహసిన్ అనే బాయ్ చెప్తున్నాడు హామిద్ ని అని చెప్పి, రేవడి లేలే. రేవడి అంటే ఏం చెప్పుకున్నామండి, జీడి కొనుక్కో, చాలా బాగుంది. కితనీ ఖుష్బూదార్ హై, చాలా మంచి సువాసన వస్తుంది, నువ్వు జీడి కొనుక్కోమని చెప్పాడు. హామిద్ ని కహా రకే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. హామిద్ చెప్పాడు రకే రహో, మీ దగ్గరే పెట్టుకోండి, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి అని చెప్పి అన్నాడు. అంటే హామిద్ తన గ్రాండ్ మదర్ ఇచ్చిన 3 పైసలతో ఏ విధమైన స్వీట్స్ కొనుక్కోలేదు, ఏ విధమైన టాయ్స్ కూడా కొనుక్కోలేదు. ఆ పిల్లవాడు కొనుక్కోమని చెప్పినప్పుడు చెప్పాడు ఏమని చెప్పి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కూడా కొనుక్కుంటానని చెప్పి ఆ పిల్లవాడికి చెప్పడం జరిగింది. సమ్మి బోలా 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे. సమ్మి అడుగుతున్నాడు, 3 ही पैसे, నీ దగ్గర కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి కదా, ఆ 3 పైసలతో క్యా క్యా లోగే, ఏమేం కొనుక్కుంటావు అని చెప్పి అడిగాడు. హామిద్ మౌన్ రహ గయా, హామిద్ సైలెంట్ గా ఉండిపోయాడండి. మిఠాయియోं के बाद लोहे की चीजों की दुकानें माती. మిఠాయియోं के बाद ఫస్ట్ టాయ్ షాప్ వచ్చింది, టాయ్స్ తీసుకున్నారు. తర్వాత స్వీట్ షాప్ వచ్చింది, స్వీట్స్ తీసుకున్నారు. నెక్స్ట్ లోహే కి చీజోం కి దుకాణే, లోహే కి చీజే అంటే ఐరన్ తో తయారు చేయబడిన వస్తువులు ఉండే షాప్స్ వచ్చాయండి. కై చిమ్టే రకే హుయేతే, అక్కడ ఆ షాప్ లో కై చిమ్టే, సో మెనీ స్పాట్యులాస్, అంటే చూడండి రొట్టెలు వేసేటప్పుడు చేయి కాలకుండా తీయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి పిక్చర్ లో చూసినట్లయితే అది కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఆ చిమటాలు అక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై కి दादी के पास चिंता नहीं है. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై, హామిద్ కి ఖ్యాల్ అంటే రిమెంబర్ గుర్తొచ్చింది. గుర్తొచ్చిందండి, దాదీకి పాస్ చింటా నహీ హై, తన గ్రాండ్ మదర్ దగ్గర ఏం లేదు, ఈ స్పాట్యులా చిమ్టా అనేది లేదు. తవే సే రోటియాं उतारती है तो हाथ जल जाते हैं. తవా కా అర్థ హై ప్యాన్. రొట్టెలు తయారు చేసేటప్పుడు ఈ ప్యాన్ నుంచి ఎప్పుడైతే రొట్టెలు తీస్తూ ఉంటుందో, రోటియా ఉతార్తే హై తో హాత్ జల్ జాతే, హాత్ ఆమె యొక్క చేతులు కాలిపోతూ ఉన్నాయి. అంటే ఈ స్పాట్యులా లేనందువల్ల కూడా కేవలం తన ఫింగర్స్ తో మాత్రమే ఆ రొట్టెల్ని తీయడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆ ఫింగర్స్ అనేవి బర్న్ అయిపోతూ ఉన్నాయటండి. అగర్ చింటా లే జాకర్ దాదీ కో దే దే తో వహ్ కితనీ ప్రసన్న హోగి. ఒకవేళ తనే కనుక ఈ చింటా ఇక్కడ కొని ఇంటికి తీసుకుని వెళ్లి గ్రాండ్ మదర్ కి ఇస్తే కితనా ప్రసన్న హోగి, తను ఎంత హ్యాపీగా తను ఫీల్ అవుతుంది. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహీ జలేంగి, ఎప్పటికీ కూడా తన యొక్క ఫింగర్స్ ఇంకా కాలు. అంటే ఇంత చిన్న పిల్లవాడు, ఏజ్ ఎంత చెప్పుకున్నామండి, 3-4 ఇయర్స్ ఏజ్ అని చెప్పుకున్నాం. అంత చిన్న ఏజ్ లో కూడా తన అన్ని మైళ్ళ దూరం తను నడిచి వెళ్ళాడు, కాళ్ళకి స్లిప్పర్స్ కూడా లేవు. కానీ అలా వెళ్లి కూడా మిగతా పిల్లలందరూ టాయ్స్ స్వీట్స్ కొనుక్కుంటున్నప్పుడు కూడా తను ఏమాత్రం అవేమి కొనుక్కోకుండా, అప్పుడు కూడా తనకి ఎవరు గుర్తొచ్చారు, తన గ్రాండ్ మదరే గుర్తొచ్చింది. ఆవిడ పడుతున్న కష్టం తనకి గుర్తొచ్చి తను ఏం తీసుకోవాలనుకున్నాడు, ఆ చింట గ్రాండ్ మదర్ కోసం తీసుకోవాలనుకున్నాడు. ఇంకా తను ఏమనుకున్నాడు, ఉనికి ఉంగలియా కభీ నహీ జలేంగి, తన ఫింగర్స్ ఎప్పుడు కూడా కాలవు అని చెప్పి తను అనుకున్నాడు. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. दादी अम्मा चिमटा देखते ही दौड़कर, అంటే ఈ పిల్లవాడు అక్కడ ఇంకా ఆ స్పాట్యులా కొనలేదు, కానీ అక్కడ నిలబడి ఇమాజిన్ ఊహించుకుంటూ ఉన్నాడు. తన ఆ చిమ్టా కొని ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందట, దాది అమ్మ చిమ్టా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లే లేగి, దాది అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి నా చేతిలో ఉన్న చిమ్టా తీసుకుంటుంది. కహేగి మేరా బచ్చా అమ్మా కే లియే చిమ్టా లాయా హై, ఇంకా చెప్తుందట ఏమని చెప్పి, నా పిల్లవాడు నా కోసం ఏం తీసుకొని వచ్చాడు, చిమ్టా తీసుకొని వచ్చాడు. हजारों दुआएं देती रहेंगी. हजारों दुआएं, दुआएं के अर्थ है ब्लेसिंग्स अंडी. థౌజండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తుంది. ఫిర్ పడోసీకి ఔరతోं को दिखाएंगी, అంతేకాదు ఫిర్ పడోసీకి ఔరతోं को, సరౌండింగ్స్ చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ఆ స్త్రీలందరికీ కూడా తన తీసుకొని వచ్చిన చిమ్టాని చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి. సారే గావ్ మే, మొత్తం విలేజ్ లో అంతా కూడా చర్చించుకుంటారటండి. దేని గురించి చర్చించుకుంటారు, హామిద్ దాదిమా కోసం చిమ్టా తీసుకొని వచ్చిన, ఇంకా తన చిమ్టా కొనలేదు, ఇంటికి తీసుకుని వెళ్ళలేదు, కానీ అక్కడ నిలబడి తను ఇదంతా కూడా ఊహిస్తూ ఉన్నాడు. హామిద్ చిమ్టా లాయా హై, అందరూ అనుకుంటారటండి విలేజ్ లో వాళ్ళందరూ ఏమని, దాది అమ్మ కోసం తను చిమ్టా తీసుకొని వచ్చాడు అని చెప్పి. కితనా అచ్చా లడ్కా హై, ఎంత మంచి పిల్లవాడు. బడోं की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है. ఈ పెద్దలందరూ ఇచ్చిన ఈ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా ఎక్కడికి వినిపిస్తాయి ఏంటంటే అల్లా దర్బార్ లో కూడా
చేరుకుంటాయట వీళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్ని కూడా అనుకుంటున్నాడు. ఆర్ తురంత సునీ జాతి హై, అంతేకాదు వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్ని కూడా అల్లా కూడా వింటారటండి. హామిద్ నే దుకాన్దార్ సే పూచా యా చిమ్టా కితనే కా హై, వెంటనే హామిద్ ఆ షాప్ కీపర్ ని అడిగాడు. ఏమని చెప్పి ఆ చిమ్టా కితనా కా హై, ఈ చిమ్టా ఎంత అని చెప్పి అడిగాడు. చహ పైసే కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైట్ గయా. చహ పైసా ఎంత అని చెప్పాడండి. హామిద్ దగ్గర కేవలం 3 పైస మాత్రమే ఉన్నాయి. కానీ షాప్ కీపర్ చెప్పాడు ఎంత అని చెప్పాడు, చహ పైసా అని చెప్పాడు, 6 పైసా అని చెప్పాడు. कीमत सुनकर हामिद का दिल बैठ गया. दिल बैठ जाना मुहावरा అంటే నిరాశ होना అండి. दिल बैठ जाना. दिल बैठ जाना అంటే నిరాశ होना ముహావరా అన్నమాట. అంటే నిరాశ होना, తన దగ్గర కేవలం 3 పైస మాత్రమే ఉన్నాయి కాబట్టి చాలా నిరాశ చెందాడు. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. हामिद ने कलेజా అంటే చిన్నపిల్లవాడు కదండి. పెద్దవాళ్ళు అంటే మార్కెట్ కి వెళ్లి ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అతను చెప్పిన దానికంటే కూడా కాస్త బేరం ఆడి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇతను భయపడుతూ కలేజా తన గుండె దిటవ చేసుకుని అడిగాడు. ఏమని చెప్పి 3 पैसे लोगे, 3 పైసలకి ఇస్తావా అని చెప్పి అడిగాడు. दुकानदार ने बुलाकर चिमटा दे दिया. షాప్ కీపర్ हामिद ने पिलिची अतनकी आ चिमटानी इच्चाडु. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. ఈ 3 పైస్ కి ఎప్పుడైతే ఆ షాప్ కీపర్ తనకి స్పాట్యులాని ఇచ్చాడో వెంటనే హామిద్ ఏం చేశాడండి, ఉసే తురంత్ కందే పర్ కందా కా అర్థ హై షోల్డర్. ఒక సైనికుడు సోల్జర్ తన దేశాన్ని రక్షిస్తున్న సోల్జర్ ఎంత ప్రౌడ్ గా తన యొక్క గన్ ని తన షోల్డర్స్ మీద పెట్టుకుని నడుస్తాడో అంతే ప్రౌడ్ గా ఫీల్ అయిపోతూ ఇతని కూడా తన చింతాన్ని తీసుకుని తన షోల్డర్ మీద పెట్టుకుని అక్కడితా హువా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ సంగియోం కే పాస్ ఆయా, తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. సంగీకా అర్థే ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడండి. దోస్తోని మజాక్ కియా, వెంటనే ఫ్రెండ్స్ అందరూ కూడా జోక్ చేయడం స్టార్ట్ చేశాడు. యా చిమ్టా క్యోం లాయా పగలే, ఇసే క్యా కరేగా, నువ్వు ఈ చిమ్టాని ఎందుకొని తీసుకొని వచ్చావు, దీంతో నువ్వు ఏం చేస్తావు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న మొహసిన్ మహమూద్ వీళ్ళందరూ కూడా 12 పైస్ 15 పైస్ తో వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని వాళ్ళు టాయ్స్ కొనుక్కున్నారు, స్వీట్స్ కొనుక్కున్నారు. కానీ హామిద్ మాత్రం ఎప్పుడైతే ఈ చిమ్టా కొన్నాడో ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతున్నారండి దీన్ని నువ్వు ఏం చేస్తావు అని చెప్పి. घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. घर आने पर ఈద్గాహ్ నుంచి మళ్ళీ తిరిగి హామిద్ ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే హామిద్ ఆనేకి ఆవాజ్, హామిద్ వచ్చిన సౌండ్ విని అమీనా దౌడి పరిగెట్టుకుంటూ వెళ్లి ఉసే గోద్ మే ఉఠాకర్ ప్యార్ కర్నే లగి, తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా చూస్తుంది. सहसा हाथ में चिमटा देखकर वहां चौंकी. सहसा हाथ में चिमटा देखकर, అతని చేతిలో ఏముందండి స్పాట్యులా కొనుక్కొని వచ్చాడు కదా గ్రాండ్ మదర్ కోసం. చిమ్టా చూసి ఆవిడ చౌంకి, సడన్ గా షాక్ అయింది. యహ చిమ్టా కహా సే లాయా, వెంటనే అడుగుతోంది యహ చిమ్టా కహా సే లాయా, ఈ చిమ్టాను నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు అని చెప్పి. మైనే మోల్ లియా హై అమ్మా, మైనే మోల్ లియా హై అంటే నేను మోల్ అంటే ప్రైజ్, నేను దీన్ని వెల పెట్టి నీకోసం కొనుక్కొని వచ్చాను. కితనే పైసే మే హై, ఎన్ని పైసలకి దీన్ని కొన్నావు అని చెప్పి అడిగారు. 3 पैसे దియే, ఎన్ని పైసలు ఇచ్చాటంటే 3 పైసలకి దీన్ని నేను కొన్ని తీసుకొని వచ్చాను అని చెప్పి అన్నాడు. అమీనాని అపనే మాధే పర్ హాత్ రకా, మాధా అంటే ఫోర్ హెడ్ అంటే తల కొట్టుకోవడం, మాధే పర్ హాత్ రకనా అంటే ఏదైనా చెప్పినప్పుడు తల కొట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కదా అదనమాట. माथे पर हाथ रखा, वह अफसोस करती हुई आह बढ़ती हुई बोली, यह कैसा बेसमझ लड़का है, दोपहर हुई कुछ खाया ना पिया, लाया क्या चिमटा, सारे मेले में तुझे और कोई चीज ना मिली जो यह लोहे का चिमटा उठा लाया. అమీనా ने अपने माथे पर हाथ रखा, माथे पर हाथ रखा అంటే అది మాదే పర్ హాత్ రఖనా అనేది ముహావరా అండి. మాదే పర్ హాత్ రఖనా అంటే షోక్ కర్నా అంటే బాధపడటం. అమీనా అంటుంది అని చెప్పి వహ అఫ్సోస్ కర్తీ హుయి ఆహ భర్తీ హుయి బోలి,
యహ కైసా బేసమజ్ లడ్కా హై అనుకుంటుంది అని చెప్పి అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ భర్తీ హుయి అంటే చాలా నిట్టూరుస్తూ చాలా బాధపడుతూ అనుకుంటుంది. కైసా బేసమజ్ లడ్కా హై, ఈ హామీద్ ఎంత ఫూలిష్ గా బిహేవ్ చేశాడు. కుచ్ ఖాయా నా పియా దోపహర్ హుయి, ఆఫ్టర్నూన్ అయిపోయింది, మార్నింగ్ అనగా వెళ్ళాడు, నడిచి వెళ్ళాడు, కానీ ఆఫ్టర్నూన్ కూడా అతను కుచ్ ఖాయా నా పియా ఏమీ తాగలేదు, ఏమీ తినలేదు. లాయా క్యా చిమటా, పోనీ ఇంటికి తీసుకొని వచ్చింది, ఏం తీసుకొని వచ్చాడు, చిమటాని తీసుకొని వచ్చాడు. సారే మేళే మే తుజే ఔర్ కోయి చీజ్ నా మిలి, మొత్తం ఆ మేళ అంతా ఆ జాతర అంతట్లో కూడా నీకు ఇంకే వస్తువు దొరకలేదా అంటే ఇక్కడ మీనా కోపంతో ఈ మాటలు అనటం లేదండి, తన మనసులో ఉన్న ప్రేమతో అంటోంది. ఎందుకంటే అంత చిన్నపిల్లవాడు, మిగతా వాళ్ళందరూ ఫాదర్ తో వెళ్లారు, వాళ్ళందరూ కేర్ఫుల్ గా వాళ్ళని జాగ్రత్తగా తిరిగి తీసుకొని వచ్చారు, కానీ హామిద్ ఒంటరిగా వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. కాబట్టి ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఏమి తినలేదు, తనకి ఆకలిస్తుందేమో అనే బాధతో ఈవిడ అంటోంది. ఏమని చెప్పి, ఇంకా నీకు ఈ చిమ్టా తప్ప ఆరుకో ఈ చీజ్ నా మిలే, ఇంక వేరే వస్తువేమి నీకు జాతరలో దొరకలేదా అని చెప్పి అడిగారు. జో యహ లోహెక్క చిమ్టా ఉఠాలాయా, కానీ ఏం తీసుకొని వచ్చావు ఇంటికి, ఈ లోహెక్క చిమ్టా తీసుకొని వచ్చావు అని చెప్పి ఆవిడ చాలా బాధపడింది. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. హామిద్ నే అపరాధి భావ సే కహా, అపరాధ్ కా అర్థ క్రైమ్ అంటే ఏదో పెద్ద క్రైమ్ చేసిన దాదిమా అడుగుతుంది, అంటే దాదిమా కోప్పడుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాడు, కానీ ప్రేమ చూపిస్తుందని చెప్పి తను అనుకోవడం లేదు. కాబట్టి ఏదో తను తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతూ అంటున్నాడు. ఏమని చెప్పి, అపరాధి భావ సే కహా, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा. तुम्हारी ఉంగలియా అంటే ఫింగర్స్ అండి. ఈ ప్యాన్ నుంచి రొట్టెలు చేసి నువ్వు తీస్తున్నప్పుడు నీ ఫింగర్స్ అన్ని కూడా ఏమైపోతున్నాయి, కాలిపోతున్నాయి కదా. యహ ముస్సే దేకా నా జాతా తా అమ్మా, ఇది నేను చూడలేకపోతున్నానమ్మా. ఇసలియే మై ఇసే లివాలాయా, కాబట్టి నేను ఈ చిమ్టాని తీసుకొని వచ్చాను అని చెప్తున్నాడు. చూడండి ఎంత చిన్న పిల్లవాడు, అతని మనసులో తన దాది అమ్మ ఎంత ప్రేమ ఉంది చూసారు కదండి. అంటే పెద్దవాళ్లు కూడా కొన్ని విషయాలు ఆలోచించలేకపోతూ ఉంటారు, కానీ హామిద్ తన దాది అమ్మ గురించి చాలా చక్కగా అతను గుర్తు పెట్టుకుని ఆవిడికి ఏ వస్తువు అయితే అవసరమో ఆ వస్తువుని అతను కొని తీసుకురావడం జరిగింది. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया అంటే అమీనా కా క్రోధ్ అంటే ఇక్కడ నిజంగా యాంగ్రీ ఏమి చూపించట్లేదండి ఆ గ్రాండ్ సన్ ఎడల, కానీ ఆ ప్రేమతో కూడిన కోపాన్ని చూపించారు కదా, అది వెంటనే ఎలా మారిందట ప్రేమగా. ఎందుకని అంటే చెప్పాడండి హామీద్ ఏమని చెప్పి, ఎందుకని తీసుకుని వచ్చాడు ఆ చిమ్టా, ఎప్పుడైతే ఆ ప్యాన్ నుంచి రొట్టెలు తీస్తున్నప్పుడు నీ చేతులు కాలిపోతున్నాయి కదా, అందుకని నేను తీసుకొని వచ్చానని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆమె కోపం అంతా కూడా ప్రేమగా మార్పు చెందింది. యహ మూక్ స్నేహత, మూక్ అంటే డంబ్ అండి, అంటే మాటలు లేని. ఎప్పుడైతే మన హృదయం ఎప్పుడైతే సంతోషంతో కానీ బాధతో గానీ మనం ఎక్కువగా ఫీల్ అయినప్పుడు మన నోటి నుంచి మాట రాదు. ఇప్పుడు ఈ హమీనాకి తన హామీది తీసుకుని వచ్చిన చిమ్టా చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది, కాబట్టి మాట రావడం లేదు. మూక్ స్నేహత, మార్మిక ప్రేమత, జో రస్ ఔర్ స్వాద్ సే భరా. ఇది రస్ ఔర్ స్వాద్ అంటే ఫీల్, ఆ భావాన్ని మనం ఫీల్ అవ్వగలము, గాని దాన్ని మాటల్లో మనం ఎక్స్ప్రెస్ చేయలేమండి. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. బచ్చే మే కితనా త్యాగ్, ఆ చిన్న పిల్లవాడిలో ఎంత సాక్రిఫైస్ ఉంది, కితనా సద్భావ్ ఎంత గుడ్ విల్ ఉంది, ఆర్ కితనా వివేక్ హై అంటే మంచి చెడుల్ని వేరు చేసి చూసే లక్షణం కూడా ఉంది. అంటే చూడండి, మిగతా పిల్లలందరూ అన్ని కొనుక్కుంటున్నప్పుడు కూడా తిను వాటిని చూసి టెంప్ట్ అవ్వకుండా కేవలం తన గ్రాండ్ మదర్ కోసం తన పడుతున్న కష్టం మాత్రమే అక్కడ అతనికి గుర్తొచ్చింది. కాబట్టి అంటే మంచి చెడుల్ని కూడా గుర్తించగలిగే లక్షణం ఆ పిల్లవాడిలో ఉందండి. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. గ్రాండ్ మదర్ ఫీల్ అవుతున్నారు ఏమని చెప్పి, దూసరోంకో ఖిలౌనే లేతే, పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఖిలౌనే టాయ్స్ కొనుక్కుంటున్నప్పుడు, మిఠాయియా కాతే ఆ స్వీట్స్ తింటున్నప్పుడు, దేకర్ ఇన్కా మన్ కితనా లల్చాయా హోగా, అది చూసినప్పుడు ఇతను ఎంత టెంప్ట్ అయ్యి ఉండవచ్చు, లల్చానా అంటే ఆశపడి ఉండొచ్చు కదా. చిన్నపిల్లవాడు చూడండి, పెద్దవాళ్ళం మనమే ఏదైనా చూసినప్పుడు ఆ వస్తువు మనకి కావాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అటువంటి ఏజ్ లో ఈ చిన్నపిల్లవాడు వాళ్ళందరూ ఆ టాయ్స్ గానీ స్వీట్స్ తీసుకుంటున్నప్పుడు తిని కూడా ఎంత ఆశపడి ఉండొచ్చో కదా.
వహా భీ అప్ని బుడియా దాదికి యాద్ బనీ రహి. అటువంటి టైంలో కూడా అతని మనసులో కేవలం ఒకరు మాత్రమే గుర్తున్నారండి. ఎవరంటే తన బుడియా దాది, ఓల్డ్ ఏజ్ లో ఉన్న తన గ్రాండ్ మదర్ మాత్రమే తనకి గుర్తున్నారు. అమీనా కా మన్ గద్గద్ హో గయా. గద్గద్ హో జానా అనేది ముహావరా అండి. గద్గద్ హోనా. గద్గద్ హోనా అంటే ఖుషీ సే फूले ना समाना, प्रसन्नता से फूले ना समाना. ముహర్రా అండి. గద్గద్ హోనా అంటే ప్రసన్నత సే ఫూలేనా సమాన, చాలా ఎక్కువ సంతోషం అన్నమాట. చాలా ఎక్కువ సంతోషాన్ని ఆవిడ అనుభవించారు. अमीना का मन गदगद हो गया. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. आंचल फैलाकर, ఆంచల్ అంటే అండి ది ఎడ్జ్ ఆఫ్ ది శారీ, శారీ కొంగు, పౌట కొంగు అని చెప్పి అంటూ ఉంటాం కదండి. ఆ పౌట కొంగుని ఆవిడ పెట్టి అతనికి దువాయేం దేతీ జాతి, దువాయేం చాలా బ్లెస్సింగ్స్ తను అంటే హార్ట్ఫుల్ గా, అంటే ఆ పిల్లవాడిని చూసి హార్ట్ఫుల్ గా బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. आंसुओं की बड़ी बड़ी बूंदें, ఆన్సో అంటే టీయర్స్ అండి, పెద్ద పెద్ద కన్నీటి చుక్కలు కింద పడుతూ ఉన్నాయి. అంటే హామీదికి తెలియదు కాబట్టి అనుకుంటూ ఉండవచ్చు గ్రాండ్ మదర్ ఏడుస్తున్నారేమో అని తను అనుకోవచ్చు, కానీ సంతోషంతో ఆ పిల్లవాడికి ఈ గ్రాండ్ మదర్ మీద ఉన్న ప్రేమతో తలుచుకుంటూ ఆవిడ ఆనంద భాష్పాలు ఆవిడ కంటిన్యూస్ రావడం జరిగిందండి. హామిద్ ఇస్కా రహస్య క్యా సమझता. కానీ హామిద్ కి దీని గురించి ఏమి తెలియదు. గ్రాండ్ మదర్ ఏడుస్తున్నారేమో అని చెప్పి తను అనుకుంటున్నాడు, కానీ ఈ విషయం ఆ హామిద్ కి తెలియదండి. అంటే ఇక్కడ ప్రేమ్చంద్ ఈ లెసన్ మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మోరల్ వాల్యూస్ అండి. చూడండి, ఇంత చిన్న పిల్లవాడిలో కూడా తన గ్రాండ్ మదర్ ని చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా చూసుకోవాలనే ఫీలింగ్ ని మనకి చాలా చక్కగా ప్రెజెంట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నామండి ఈ లెసన్ లో. అంటే ఈ రోజుల్లో మనకి అంటే టైం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే బిజీగా ఉండడం, అంటే పేరెంట్స్ బిజీగా ఉండడం వల్ల కావచ్చు, ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ ని కానీ వాళ్ళని మనం చూడటంలో కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కానీ కొంచెం టైం తీసుకుని మనం వాళ్ళకి కూడా అంటే మన ఈ రోజు ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే దానికి కారణం కేవలం వాళ్ళు మాత్రమే. కాబట్టి మనం వాళ్ళని కేర్ఫుల్ గా చూసుకోవాలండి. కాబట్టి టైంకి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచడం వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన యొక్క అవసరం వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళని కేర్ఫుల్ గా చూసుకోవాలి అనే ఉద్దేశాన్ని పూర్తి చేయడం కోసం ఈ లెసన్ అనేది మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఉండే గ్రాండ్ పేరెంట్స్ కి హెల్ప్ చేస్తున్నప్పుడు ఏదో నార్మల్ గా చేస్తున్నట్టుగా కాకుండా వాళ్ళకి హార్ట్ఫుల్ గా, అంటే శ్రద్ధ और ఆదర్ కే సాత్, ఇక్కడ హామీద్ నుంచి మనం నేర్చుకున్నామండి. వాళ్ళకి ఆ పని మనం శ్రద్ధగా ఆదర్ రెస్పెక్ట్ ఇస్తూ చేస్తున్నామని చెప్పి వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు హార్ట్ఫుల్ గా ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మన లైఫ్ కి యూస్ఫుల్ గా ఉంటాయండి. కాబట్టి మనం వాళ్ళకి ఆ విధంగా రెస్పెక్ట్ ఇస్తూ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.